నిర్మాతలు కన్నడ హీరోయిన్ల వెంట పడుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కన్నడ భామల హవా ఎక్కువైంది. గతంలో మలయాళ బ్యూటీలు హల్చల్ చేయగా ఇప్పుడు మన రష్మిక మందన్న, ఆశికా రంగనాథ్, శ్రద్ధా శ్రీనాథ్, నభా నటేష్ ఇలా చాలా మంది కన్నడ హీరోయిన్లు బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఈ లిస్టులో సప్త సాగరాలు దాటి మూవీతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన రుక్మిణి వసంత్ చేరింది. ఎన్టీఆర్ మీల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీకి మరో ఆఫర్ తలుపు తట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలోనే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ యూనిట్ లో జాయిన్ కానున్నాడు. నటీనటుల సెలక్షన్ లో భాగంగా ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. పాన్ ఇండియా చిత్రం కావడంతో ఇందులో దీపికా పదుకొనెని తీసుకోవాలని అనుకున్నాడట సందీప్ వంగ. కల్కి మూవీలో వీరిద్దరూ కలిసి నటించడం దీపికాకు నేషనల్ వైడ్ క్రేజ్ ఉండడంతో ఆమె అయితేనే బాగుంటుందని అనుకున్నాడట. అయితే దీపిక ఏకంగా 40 కోట్ల రెమ్యూనరేషన్ అడగడంతో నిర్మాతకు కళ్ళు బయలు కమ్మాయట. వారు 20 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడినా ఆమె ఒప్పుకోలేదట. ఆమెని ప్రాజెక్టు నుంచి తప్పించినట్టు వార్తలు వచ్చాయి. గతంలో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కూడా పారితోషికం విషయంలో విభేదాలు రావడంతో తప్పుకున్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే హీరోయిన్ గా దీపికా పదుకొనే ప్లేస్ లో రుక్మిణి వసంత్ ని తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిగాయని అధికారిక ప్రకటన త్వరలో రానుందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. రుక్మిణి వసంత్ ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో టైటిల్ డ్రాగన్ లో నటిస్తుంది. అంతేకాకుండా మరిన్ని తెలుగు చిత్రాల్లో ఆమెకి ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సరసన స్పిరిట్ లో ఆమెకు అవకాశం రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే ఆమె త్వరలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవతరించడం ఖాయమని నెటిజన్లు అనుకుంటున్నారట.